అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉన్న పేషెంట్స్ యూజువలీ అది మనం డిసైడ్ చేసేది కాదు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ పేషెంట్ కొంచెం తీవ్రమైన ఇల్నెస్ అంటే కడుపు ఉబ్బరం, వాంతులు అవన్నీ బట్టి వస్తుంది. సో ఆ పేషెంట్ యూజువలీ హాస్పిటల్ ఉంటారు. నొప్పి తగ్గాక అక్యూట్ ప్యాంక్రియాటిస్ వాళ్ళు ఏమైనా తినొచ్చు. అంటే మనము సో ఫస్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడేమో పేషెంట్కి డాక్టర్స్ చెప్తారండి మనకి వాంతులు ఎక్కువ ఉన్నాయంటే ఏం పెట్టకుండా ఉంచవచ్చు, కొంచెం వాంతులు తగ్గాయంటే నోట్లోంచి అలౌ చేయొచ్చు, నోట్లోంచి టాలరేట్ చెప్పితే కొంతమందికి పైప్ ద్వారా ఫీడింగ్ ఇవ్వచ్చు, అసలు ఏం కుదరకపోతే ఐవి ద్వారా ఫీడింగ్ ఇవ్వచ్చు. సో హాస్పిటల్ ఉన్నంత వరకు మనము అక్యూట్ ప్యాంక్రియాటిస్ డయట్ అంతా డాక్టర్స్ కంట్రోల్ చేస్తారు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఏం లేదు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అలాంటివి తప్ప స్పెసిఫిక్ పథ్యాలు ఏమి ఉండవు మైల్డ్ ప్యాంక్రియాటిస్ తర్వాత. ఎందుకంటే ఒకసారి మైల్డ్ ప్యాంక్రియాటిస్ వచ్చాక తగ్గాక మన ప్యాంక్రియాటిస్ నార్మల్ అయిపోతుంది. కానీ అదే క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే అటాక్స్ చాలా వచ్చి ప్యాంక్రియాటిస్ పూడిపోయిన వాళ్ళు కానీ, సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే ప్యాంక్రియాస్లో 80-90% ప్యాంక్రియాస్ కుళ్ళిపోయింది అలా అన్న వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళాక కొంచెం పథ్యాలు చేయాలి. ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి.